హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాష్ ఆఫ్ క్లాన్స్. ఈరోజు మనం కంట్రోలబుల్ హీరోస్లో యాక్ ఇన్ యాక్షన్ అనే ఛాలెంజ్ని ఎలా 3 స్టార్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు నేను ఒకే వీడియోలో ఫస్ట్ స్టెప్స్, క్యాండీ ట్రాప్, ఫియర్స్ ఫ్లేమ్స్ యొక్క 3 ఛాలెంజ్ని ఏ విధంగా ఈజీగా 3 స్టార్ చేయొచ్చు అనేది చూపించాను. ఇట్స్ ప్రెటీ ఈజీ. సో ఈ వీడియో ఒకసారి మీరు రివ్యూ చేసేసి హౌ టు మేక్ 3 స్టార్స్ అనేది చూసేసి దాని తర్వాత ద నెక్స్ట్ ఛాలెంజ్ అనే యాక్ ఇన్ యాక్షన్ని ఈ వీడియోలో ఏ విధంగా అన్లాక్ చేయొచ్చో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హియర్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ ప్రెటీ బిగ్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ 3 ఛాలెంజెస్ కంటే ఈ ఛాలెంజ్ కాస్త డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు యూనికార్న్ని, ఎలక్ట్రోవోల్స్ని, మళ్ళీ ఇంకా మైటీ యాక్ని అన్లాక్ చేసే ఫిజిబిలిటీ ఇచ్చారు. ఫైర్ వర్క్స్ అనేది టౌన్ హాల్ దగ్గరలో ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసారంటే ప్రతి లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రూప్సే ఉన్నాయి. సో ఇక్కడ డిఫెండింగ్కి యాటీ ఉంది. సో ఒక ఆర్చర్ టవర్ ఉంది, విజర్ టవర్ ఉంది, కెనన్ ఉంది, అండ్ దెన్ ఐస్ గోలెమ్, అండ్ దెన్ వన్స్ అగైన్ అన్ ఆర్చర్ టవర్, అండ్ దెన్ ఓన్లీ టౌన్ హాల్ ఉంది. సో వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బెటర్ క్వీన్ని ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్ చేసి ఇమ్మీడియట్గా నేను యూనికార్న్ని అన్లాక్ చేసేస్తాను. సో దట్ యూనికార్న్ వచ్చి ఇక్కడ మైటీ ఇక్కడ యాటీతో డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ రెడ్యూస్ అయ్యే హెల్త్ని యూనికార్న్ చూసుకుంటుంది. సో వన్స్ డిస్ట్రాయ్ అయిపోయిన వెంటనే నేను ఇమ్మీడియట్గా ఎలక్ట్రోల్ని అన్లాక్ చేసేస్తాను. ఇక్కడ క్వీన్ యొక్క హెల్త్ ఇంపార్టెంట్. సో క్వీన్ యొక్క హెల్త్ని యూనికార్న్ చూసుకుంటుంది. సో ఇమ్మీడియట్గా నేను విజర్డ్ టౌన్ని క్లిక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాను. నాకు ఇక్కడున్న అంతా ట్రూప్ని డిస్ట్రాయ్ చేసేదానికంటే ఐ జస్ట్ వాంటెడ్ దిస్. ఓకే, సో నేను కెనన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి ఐ క్లిక్డ్ ఆన్ దట్. సో ఇక్కడ ఉన్న ఏ ట్రూప్ని నేను అటాక్ చేయలేదు. డైరెక్ట్లీ ఐ వెంట్ విత్ కెనన్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫైర్ వర్క్స్. సో ఇక్కడ ఎలక్ట్రోల్ డైరెక్ట్గా వెళ్ళి ఫైర్ వర్క్స్ని అటాక్ చేస్తాను. దాట్స్ ఇట్. సో ఈజీలీ 3 స్టార్ అయిపోయింది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నెక్స్ట్ ఛాలెంజ్ని ఏ విధంగా 3 స్టార్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.